బేసిక్‌గా సినిమా అనేటిది ఫస్ట్ సినిమా తీసినప్పుడు కాన్ఫిడెన్స్ ఉంటది. సినిమా హిట్ అయితది పక్కా అని జెప్పి. సో, హిట్ అయితే ఓకే. విల్ కంటిన్యూ అనమాట. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంకా లావిష్‌గా చేయొచ్చు అని ఒక నమ్మకం ఒస్తది. అదే ఒకవేళ మిస్‌ఫైర్ అయితే మీరు సినిమాలు కంటిన్యూ జేస్తారా? గుడ్ క్వశ్చన్. ఇదే కాన్వర్జేషన్‌గా దిల్‌గారు రాజు గారితో వచ్చింది ఫస్ట్ స్టార్టింగ్‌లో. ఆయన నేను వెళ్ళేసి సార్ మా కంటెంట్ చాలా బాగుంది, మా మ్యూజిక్ వండర్ఫుల్గా ఉంది చూడండి అన్నాను. ఆయన ఏం చెప్పారంటే ఇట్స్ అవర్ బేబీ, మన బేబీది, మన బేబీ చాలా బాగుంది బ్యూటిఫుల్ ఉందని నమ్మకపోతే మన జర్నీ అక్కడ ఆగిపోతుంది. సో నువ్వు ఆ జర్నీలో ఉన్న కాబట్టి అట్లా ఫీల్ అవుతున్నావు అన్నాడు. సరే సార్ ఒకసారి మీరు చూడమని చెప్పాను, ఆయన చూశారు. దెన్ యూ నో ద స్టోరీ, హీఈస్ అసోసియేట్ విత్ అస్. సో మీ క్వశ్చన్కి నేను ఎలా అంటే నా లైఫ్ మొత్తం నా కెరీర్లో ఫ్రమ్ ద లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఒక బిజినెస్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి మళ్ళీ మూవీ ఇండస్ట్రీకి వచ్చాను కదా. ప్రతి స్టెప్ నా లైఫ్లో కష్టము, ఇది డిఫికల్ట్ అవుతుంది అన్న ఛాలెంజ్ వచ్చిన ప్రతిసారి చాలా ఇష్టంగా ఫోకస్ పెట్టి ఐ వాంట్ టెస్ట్ ఇట్ అవుట్, వై దిస్ ఇస్ సో డిఫికల్ట్ అనేది. అవుట్కమ్ అనేది మా చేతుల్లో లేదు. సో మీరు ఆల్రెడీ మా సినిమా టీజర్ ట్రైలరు సాంగ్స్ మీ దగ్గరకు వచ్చాయి. సో యు ఆర్ ద జడ్జిమెంట్. మేము ఖచ్చితంగా బాగా తీసాము, మీ ముందుకు తీసుకొస్తున్నాము. మీరు జడ్జి చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే గిన చాలా హ్యాపీ. ఎంకరేజ్ చేయకపోయినా కానీ అంతే రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్తాం. ఖచ్చితంగా 2 ప్రాజెక్ట్స్ ఆల్రెడీ స్టోరీ ఓకే చేశాము. విల్ స్టార్ట్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్ బికాజ్ ఐ వాంట్ టు బీ హియర్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ సే వై నేను లాంగ్ టర్మ్ గోల్ ఏం పెట్టుకున్నాను అంటే చిన్నప్పటి నుంచి నేను హార్డ్ కోర్ బాలయ్య ఫ్యాన్. జై బాలయ్య. అంటే మీరు బాలయ్య బాబు గారితో సినిమా తీద్దామని అది చెప్పడానికే ఇప్పుడు నేను ఈ పెద్ద డైరెక్టర్ల దగ్గరికి పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళేసి నేను మూవీ తీస్తానంటే ఏం చూస్తారు, డబ్బు ఒకటే ఉంది నువ్వు చేయగలవు అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. ఇట్స్ నాట్ ఈజీ, మీకు తెలియదు ఏముంది. సో ఫస్ట్ ఐ వాంట్ ప్రూవ్ మై సెల్ఫ్. మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఇండస్ట్రీకి ఇస్తాడు, దానికి తగ్గట్టు ఇతను వర్క్ చేస్తాడు, టీమును సెలెక్ట్ చేసుకుంటా అని ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చిన తర్వాత దెన్ ఆ డే ఏదో ఒక రోజు వస్తుందని నా నమ్మకము. బాలయ్య గారితో సినిమా తీస్తాను. ఓకే. ఆల్ ద బెస్ట్. కృష్ణవంశీ సార్ కృష్ణవంశీ గారు హియర్. చెప్పండి. బేసిక్గా మాలాంటి ఇంట్రోవర్ట్స్ రొమాంటిక్ సీన్స్ చూడటానికే ఇబ్బంది పడతాం. సో ఎవరు బ్రో క్వశ్చన్ చేసింది? అలాంటిది నేనే బ్రో. ఓకే ఓకే. సో అవి చూడటానికి కొంచెం ఇబ్బంది పడతాం. అందుకనే మీరు మీ సినిమాలో పెట్టలేదా, లేదంటే వర్క్షాప్ చేసి షూట్ చేసి ఇంట్రోవర్ట్స్ బాధపడతారని మీరు అది పక్కన పెట్టారా, అదే కట్ చేసేసారా ఎడిట్లో? లేదు బ్రో, అంటే ఇది లిటరలీ మీరు చెప్పినట్టు ప్రతి ఇంట్రోవర్టు 1000% వాళ్ళు రిలేట్ అవుతారు. ఏంటంటే మీరు చెప్పినట్టు ఆ క్లోజ్ సీన్స్ అనేవి ఉంటాయి కదా, అవి జరుగుతాయి, అవన్నీ తర్వాత జరుగుతాయి. కానీ నిజంగా మనం ప్రేమ చెప్పేంత వరకు అది ముందు వెళ్ళడానికి చాలా కష్టపడతాం. సో ఆ కష్టం అనేది ఆకాష్ గారు చాలా బాగా చూపించారు. కటింగ్లో నేనేం నమ్ముతానంటే అండి, రొమాన్స్ అనేది చాలా బ్యూటిఫుల్ అని ఎక్కడ నమ్ముతానంటే నెమలి పికాక్ రొమాన్స్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అని నేను నమ్ముతాను. మీకు ఎలా తెలుసు సార్ పికాక్ రొమాన్స్ బ్యూటిఫుల్? నేను చూసినప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది కదండి, అది చాలా బ్యూటిఫుల్ అని చెప్పేసి. బేసిక్గా స్నేక్ రొమాన్స్ కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. స్నేక్ రొమాన్స్ నాకు అంత అనిపించలేదండి ఎప్పుడు. ఓకే సార్, ఆల్ ద వెరీ బెస్ట్. వీఆర్ ఎగర్లీ వెయిటింగ్ ఫర్ అలనాటి రామచంద్రుడు. సార్ జగదీష్ గారు ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. ఎలా అనిపించిందండి అలనాటి రామచంద్రుడు జర్నీ ఎలా ఉంది మీకు? మన తెలుగు ఇండస్ట్రీకి లాట్ ఆఫ్ థ్యాంక్స్. ఖచ్చితంగా కొత్త నిర్మాతలు అందరికీ ఇక్కడ మంచి సహకారం లభిస్తుంది. అలాగే కొత్త డైరెక్టర్లందరికీ కూడా నిజంగా మేము ఇలా అనుకోలేదు, బట్ మీ అందరి సహకారం ప్లస్ ఇండస్ట్రీ సహకారం పూర్తిగా ఉంది. కొత్త వాళ్ళందరికీ కూడా ఐ థింక్ ఎప్పుడైనా రావచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. అలాగే హీరో గురించి చెప్పాలంటే నిజంగా చాలా కష్టపడ్డాడు. ఆయన అన్నట్టు ఏదైతే మీరు ఇంట్రోవర్ట్ అన్నారు కదా, అది నిజంగా చాలా కష్టపడ్డాడు. సో ఐ థింక్ ఆగస్ట్ 2 మీరందరూ అభిమానిస్తారని ఆశిస్తూ లాట్ ఆఫ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఒక్కని ఆకాష్ గారు, హాయ్ ఇక్కడ యాక్చువల్గా మీది సినిమా దిల్రాజు గారు రిలీజ్ చేస్తారు కదా, ఆయన ప్రొడక్షన్ చేసే సినిమాలలో మంచి థీమాటిక్ లైన్ అనేది ఒకటి ఉంటుంది. మీ సినిమాలో రైటింగ్ వైజ్ థీమాటిక్ లైన్ ఏంటి అసలు?
యూ సర్టిఫికేట్ వచ్చింది అన్నారు కదా, Yeah. థీమాటిక్ ఒక పాయింట్ ఉంటుంది సినిమా, అదేంటి? నాకు క్వశ్చన్ సరిగ్గా అర్థం కాలేదు. థీమాటిక్ రైటింగ్ వైజ్ థీమాటిక్ ఒకటి ఉంటుంది, ఒక పాయింట్ చెప్పాలనుకుంటారు సినిమాలో. ఇంత నీట్గా మీ సినిమా కనిపిస్తుంది కదా, అందులో మెయిన్ పాయింట్ ఏంటిది అసలు మీ సినిమా ఈ ద్వారా ఏం సినిమా నుంచి చెప్పాలి? ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఏంటి అది exact పాయింట్ ఒకటి point? ఉంటుంది. అబద్ధం ఆడుకుని నిలబడిన ప్రేమ ఒక్కటి లేదండి మన దగ్గర. సో అదే నేను ఇందులో చెప్పాలనుకున్నాను.